హలో ఎవ్రీవన్, మనం బేసిక్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఫర్ బిగినర్స్ అనే కాన్సెప్ట్ గురించి చాలా అయితే వీడియోస్ అయితే చేయడం జరిగింది. వాటి వీడియోస్ కూడా కావాలనుకుంటే మన వీడియోస్లో ఉన్నాయి, ఒకసారి అయితే మీరైతే చూడండి. ఇక్కడ ఈరోజు అయితే మనం అసలు స్టాక్ మార్కెట్లో మెయిన్ ఈ టెన్ లాసెస్ మాత్రం మనం ఈ మిస్టేక్స్ అయితే ఉంటాయి. ఆ 10 మిస్టేక్స్ అనేది దేని వల్ల లాస్ అవుతాం, ఈ 10 మిస్టేక్స్ ఏంటి అని చెప్పేసి ఈ వీడియోస్లో మనం చూద్దాం. ఇక్కడ మరి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఇక్కడ ఇప్పుడైతే ఫస్ట్ స్టార్టింగ్ చేసేది లాక్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్. ఎవరికైతే స్టాక్ మార్కెట్ ఆప్షన్స్ గురించి తెలిసిన వెంటనే ట్రేడింగ్ అనేది చేయడం, అసలు ఆప్షన్స్ గురించి అయితే స్టాక్ మార్కెట్లో ఆప్షన్స్ అనేది ఉంటుందని ఇది చాలామందికి తెలియదు. ఎవరైతే తెలుసుకున్న తర్వాత స్టాక్ మార్కెట్లో ఆప్షన్స్ ఉంటుంది అని ఎవరికైతే తెలిసిన వెంటనే ట్రేడింగ్ చేయడం అనేది మీరు చేసిన పెద్ద మిస్టేక్ అవుతుంది. ఎవరికైతే మీరు పుట్టు కాలు ఈ రెండు తెలిస్తే సరిపోదు. దీంట్లో నెంబర్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉంటాయి. అంటే చాలా విషయాలు తెలుసుకున్న తర్వాతనే అట్లీస్ట్ మీరు 6 months పేపర్ ట్రేడ్ చేయాలి. ఫస్ట్ మీరు నేర్చుకోవాలి, తర్వాత పేపర్ ట్రేడ్ చేసిన తర్వాతే ఫర్దర్గా మీరు ఆప్షన్స్ అనేది చేయాలి. అంతవరకు ట్రేడింగ్ మాత్రం అవాయిడ్ చేస్తే మాత్రమే బెటర్. అందు గురించి అని ఫస్ట్ మీరు నేర్చుకున్న తర్వాతనే ట్రేడింగ్ చేయండి. ఇది ఫస్ట్ది. తర్వాత సెకండ్ది వచ్చేసి పూర్ రిస్క్ అండ్ మేనేజ్మెంట్. ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరైతే ట్రేడింగ్ అనేది తీసుకున్న తర్వాత పొజిషన్ తీసుకుంటారు కదా, ఎలాంటి స్టాప్ లాస్ అనేది పెట్టారు. నేను స్టాప్ లాస్ మీకు అనేది ట్రేడింగ్ చేస్తే స్టాప్ లాస్ లేకుండా ట్రేడింగ్ చేస్తే దాన్ని ట్రేడింగ్ అనరు, దాన్ని గ్యాంబ్లింగ్ అని అంటారు. నేనేది అనుకుంటాను. ఎందుకంటే నీకు ఆప్షన్స్ అనేది స్టాప్ లాస్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. స్టాప్ లాస్ లేకుండా ట్రేడింగ్ అనేది చేయకూడదు. మీరు తీసుకున్న ఏ పొజిషన్స్ మాత్రం స్టాప్ లాస్ మీరు ప్రాపర్గా ఒక స్టాప్ లాస్ అనుకోవాలి. ఆ స్టాప్ లాస్ హిట్ అయిందా మీరు ఆ రోజు క్లోజ్ చేయాలి. లేదంటే టార్గెట్ అనుకోవాలి, టార్గెట్కి రీచ్ అయినామా మీరు కంప్లీట్గా మీరు ల్యాప్టాప్ లేకపోతే మీ మొబైల్ క్లోజ్ చేసుకొని ఆ రోజు కంప్లీట్గా వదిలేయాలి. అంతేలే కానీ ఇంకా మీరు ఓవర్ ట్రేడింగ్స్ అవన్నీ మాత్రం చేయకూడదు. ఇది ఎమోషనల్ ట్రేడింగ్. ఇక్కడ ఎమోషనల్ ట్రేడింగ్ ఏంటంటే చాలామంది ఎమోషనల్గా ఫీల్ అవుతూనే ఉంటారు. వాళ్ళకు భయం తీసుకున్న తర్వాత ఒక ట్రేడ్ తీసుకున్న తర్వాత భయపడుతుంటే షేక్ అవుతారు. షేక్ అవ్వడం కాకుండా కొంతమంది మాత్రం ఇంకా దేవుళ్ళని మొక్కుతూనే ఉంటారు. దేవుడు నాకు అదే పైకి వెళ్ళు అంటే ఉంటుందా. మీరు ప్రాపర్గా మీకు నాలెడ్జ్ చేసిన తర్వాత మీరు కాల్ తీసుకోవాలా, పుట్టు తీసుకోవాలా, ప్రిపేర్ అయిన తర్వాత మీరు ఒక స్ట్రాటజీ ఫాలో అయిన తర్వాతనే అట్లీస్ట్ 6 months పేపర్ ట్రేడ్ తీసుకున్న తర్వాతనే ట్రేడింగ్ చేసే యూజ్ ఉంటుంది. అంతేగాని మీరు తీసుకున్న తర్వాత మీరు షేక్ అవ్వడం అనకడం ఇదంతా చేస్తే మాత్రం ఎలాంటి యూజ్ అనేది మాత్రం ఉండదు ట్రేడింగ్లో. అందు గురించి అని చెప్పేసి ఎవరైతే ట్రేడింగ్ చేయాలనుకుంటే మాత్రం మీరు కరెక్ట్ మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాతనే మీరు నేర్చుకున్న తర్వాతనే మీరు ట్రేడింగ్ అనేది చేయాలి. అంతవరకు మాత్రం ట్రేడింగ్ని అవాయిడ్ చేస్తే మాత్రమే యూజ్ అనేది ఉంటుంది. లేదంటే మాత్రం మీరు మీకు ఇష్టం వచ్చిన ట్రేడింగ్ చేస్తే అంటే మాత్రం ఆప్షన్లో మాత్రం వీలు కాదు, లాస్ అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. చాలామంది ఇప్పుడు నేను చాలా వీడియోస్లో చెప్తున్నాను, సెబీ కూడా చెప్పేది ఏంటంటే 95% ఆప్షన్స్లో ఫెయిల్ అవుతున్నారు. అందు గురించి అని చెప్పి చాలా మార్పులు అయితే తీసుకొచ్చింది ఆల్రెడీ. ఇప్పుడు కంప్లీట్గా అవాయిడ్ అయితే చేసింది. అందు గురించి అని చెప్పేసి మీరు ట్రేడ్ తీసుకుందాం అనుకుంటే మీకు అసలు ట్రేడ్ తీసుకోవాలంటే ఎందుకు తీసుకుంటున్నాం, మన ఇష్టం వచ్చినప్పుడు తీసుకుంటారు. ఏంటంటే వాళ్ళు నిఫ్టీలో ట్రేడ్ చేయాలన్నా, బ్యాక్ నిఫ్టీ ట్రేడ్ చేయాలన్నా, సెన్సెక్స్ ఇది ఏది అనుకోకుండా దాంట్లో ఇష్టం వచ్చిన ట్రేడ్ తీసుకుంటారు. ఇష్టం వచ్చినప్పుడు చేస్తే మాత్రం లాస్ అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. మీరు ప్రాపర్గా మీరు నాలెడ్జ్ మీరు ఏదైనా ఒక్కటే అనుకుని దానిపైన చేస్తే మాత్రమే మీరు బ్యాక్ నిఫ్టీలో చేస్తారా బ్యాక్ నిఫ్టీలో చేయండి, నిఫ్టీలో చేస్తారా నిఫ్టీలో చేయండి, సెన్సెక్స్లో చేస్తారా సెన్సెక్స్లో చేయండి. అంతేలే కానీ ఆ గ్రాఫ్ ఈ గ్రాఫ్ అది ఇది అని చెప్తే మాత్రం మీరు ఎప్పుడు కూడా సక్సెస్ అనేది అవరు. అందుగురించి గుర్తు. 4th పాయింట్ వచ్చేసి ఓవర్ ట్రేడింగ్ అండ్ లాక్ ఆఫ్ డిసిప్లిన్. ఓవర్ ట్రేడింగ్ ఇదివరకు మాట్లాడుకున్నది మళ్ళీ మనం ఓవర్ ట్రేడింగ్ చేస్తుంటారు. ఒక్కొక్కసారి ఏంటంటే ఓవర్ ట్రేడింగ్లు వాళ్ళు స్టాప్ లాస్ అనుకున్న స్టాప్ లాస్ హిట్ అయింది. ఒక్కొక్కరు 9:15 స్టార్ట్ అయిందంటే ఒక మార్కెట్ 9:15 స్టార్ట్ అయిందంటే ట్రేడ్ తీసేసుకుంటారు. అంతే. అది ఏదేం తీసుకుంటారు. మళ్ళీ తర్వాత వాళ్ళు స్టాప్ లాస్ హిట్ అయింది, మళ్ళీ ట్రేడ్ తీసుకుంటారు, మళ్ళీ స్టాప్ లాస్ అట్లా కంప్లీట్గా 3:30 వరకు అట్లీస్ట్ వాళ్ళు
ఒక్కొక్కరు 10 ట్రేడ్స్, 15 ట్రేడ్స్, 20, 50 అలా చేస్తూనే ఉంటారు. దానివల్ల యూజ్ అయితే ఏముంటుందా? అనవసరంగా బ్రోకరేజ్‌కి మనం వచ్చిన ప్రాఫిట్‌ని కూడా బ్రోకరేజ్ వాడు తీసుకోవడం ఉంది. లాస్ అయితే మాత్రం ఇంకా అడిషనల్‌గా దీని బ్రోకరేజ్ తోటి చాలా వరకైతే లాస్ అయితే అవుతుంది. అందు గురించని మీకు ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా మీరు ఓవర్ ట్రేడింగ్ అయితే చేయకండి. మీరు అనుకున్నారో లేకపోతే 1 or 2 ట్రేడ్ ఒక రోజులో సరిపోతుంది. ఒక్క ట్రేడ్ అయితే సరిపోతుందని నా ఒపీనియన్. ఎవరైతే ట్రేడ్ చేద్దాం అనుకునే వాళ్ళు, లేదంటే మాత్రం ఇంకా మీరు ఏదన్నా ఆపర్చునిటీ ఉంటే ఇంకొక ట్రేడ్ తీసుకోవాలి. ఒక రోజులో 2 ట్రేడ్ల కంటే ఎక్కువ ట్రేడ్స్ అనేది తీసుకోకపోవడమే బెటర్. ఫిఫ్త్ వచ్చేసి ఏంటి అంటే ఫెయిల్యూర్ ఆఫ్ అనాలిసిస్ అండ్ రీసెర్చ్. మీరు ఎలా ఉండాలంటే, మీరు ఏదన్నా స్ట్రాటజీ అనుకుంటే ఆ స్ట్రాటజీని మాత్రమే ఫాలో అవ్వాలి. ఇంకో ఏదో చెప్పిందని తప్పేసి కాదు, అది కాదు. ఆప్షన్స్‌లో మనం ఏమనుకున్నా మనం ఒక స్ట్రాటజీ అనుకుంటే మీరు ముందు కాకుండా ఒక రోజు ఈరోజు మార్కెట్ అయిపోయింది, రేపటి ట్రేడింగ్ గురించి ఈ రోజు నుంచెల్లి ప్రాక్టీస్ అసలు ఏం తీసుకోవాలి, మనం పుట్ సైడ్ ఉండాలా, కాల్ సైడ్ ఉండాలా, అసలు ఏది ఉండాలి, ఇప్పుడు తీసుకోవాలని చెప్పేసి మనం ముందే ఒక ప్లానింగ్ చేసుకున్న తర్వాతనే మనం ట్రేడింగ్ అనేది చేయాలి. అంతేకాని మనం మార్కెట్ అయింది దానిపై చూసుకుందాంలే అదే అని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టు ట్రేడ్ చేస్తే మాత్రం ట్రేడింగ్లో మాత్రం సక్సెస్ అయితే అవ్వరు. మీరు ఒక స్ట్రాటజీ అనుకొని ఆ స్ట్రాటజీ ఏం చెప్తుంది మనం దాని ప్రకారమైన ఫాలో అయితే మాత్రం సక్సెస్ అయితే అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. అంతేగాని మీరు ఓన్ తోటి ఏదో ఒకటి వాటి పుట్టు కాలు ఏదో ఒకటి తీసేసుకుంటే మాత్రం లాస్ అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు ఏంటి అంటే ఈ 5 లాసెస్ గురించి అయితే మనం తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో ఇంకా 5 లాసెస్ గురించి, ఎందుకు మిస్టేక్స్ గురించి అయితే మనం తెలుసుకుందాం. వాటి గురించి తెలుసుకోవాలంటే మాత్రం మీ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ని మాత్రం యాక్టివేట్ అయితే చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మీరు ఇప్పుడు ఏదైతే మీరు అనుకుంటున్నారో వాటి లాసెస్, ఇంకా దీనివల్ల లాసెస్ అనుకుని మీరు కామెంట్ అయితే చేయండి. మీరు ఎక్కువ చేసే మిస్టేక్ ఏంటి అని చెప్పేసి ఒక కామెంట్ అయితే చేయండి. ఓకే, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.